నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మన తెలంగాణ కళారత్నాలు యూట్యూబ్ ఛానల్కి ఒక మంచి జగిత్యాల్ ఒగ్గు కళాకారులను పరిచయం చేస్తున్నాం. మన తెలంగాణలో ప్రతి జిల్లాలో ప్రతి పల్లెలో ఒక కళాకారుడు నేల మట్టి వాసనలో ఉంటారు. మన జగిత్యాల మట్టి వాసన మన జగిత్యాల ఒగ్గు కళాకారులను పరిచయం చేస్తాం. నమస్కారం అండి. నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నా. ఏం బ్రదర్సా మీరు? మేమిద్దరం అన్నదమ్ములం. ఎవరు పెద్ద? నేను పెద్ద. మీ పేరు? నా పేరు దీకొండ శివకుమార్. ఓకే. మీరు? దీకొండ కుమారస్వామి. మీ నాన్నగారి పేరు? దీకొండ రాయమల్లు. మీ తాతగారి పేరు? దీకొండ శివయ్య. ఒగ్గు కళాకారులు కదా మీరు? ఒగ్గు కళాకారులు. ఒగ్గు కథ చెప్తారా? ఒగ్గు కథ చెప్తాను. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల్, మాది ఆత్మకూరు. మీ కళా ప్రయాణం గురించి చెప్పండి, మా ప్రేక్షకులకు చెప్పండి. ఏం ఇది అయితే మీరు బ్రదర్స్ అన్నట్టు? మేమిద్దరం బ్రదర్స్. దీకొండ బ్రదర్స్. బాగుంది. చెప్పండి. మా డాడీ మంచి కళా ప్రావీణ్యుడు. అంతకుముందు మా తాత కూడా మంచి కళా ప్రావీణ్యుడే అన్నట. మాకు తెలియదు. మీ నాన్నగారు? మా నాన్నగారు మొన్ననే స్వర్గస్థుడే. సారీ, నమస్తే. అయితే డాడీ నుంచి వచ్చిన వారసత్వం. వాళ్ళు చదువుకోలే కానీ మేము చదువుకున్నాం. ఏం చదివారు? నేను 10th కంప్లీట్ చేసిన. తమ్ముడు కూడా. ఎంతమంది మీరు అన్నదమ్ములు? ఇద్దరే. ఓకే. ఒక అక్క. ఓకే. పెద్ద ఆవిడ. ఇప్పుడు డాడీ వారసత్వంతో మేము కూడా మంచి కళా ప్రావీణ్యులమైన, కళ మీద పట్టు ఉంది. మంచి కథ చెప్పగలుగుతా. ఎన్ని కథలు వస్తాయి మీకు? నాకు దాదాపు ఒక 100 కథలు వస్తాయి. మీకు? నాకు. అసలు ఒగ్గు కథ అంటే ఏంది? ఒగ్గు కథ అంటే జనరంజకంగా చెప్పి ప్రజలను ఉత్తేజపరచాలి. అంటే జరిగిన హిస్టరీ చెప్తాం కావచ్చు, కానీ అది జరగబోయేదానికి ఒక మెసేజ్ లెక్క ఉండాలి. ఓకే. జరగబోయే తరానికి అసలు ఏం చేస్తే బాగుంటుంది, ఇంతకుముందు వాళ్ళు ఏం చేసిండ్రు, అసలు ధర్మం అంటే ఏంది, ఎలా మసులుకుంటే బాగుంటుంది అనే మంచి ఉపదేశం, మంచి మెసేజ్. ఎందుకంటే ఏమన్నా మైండ్లో చెడు ఆలోచనలు ఉన్నా కానీ అవి కరెక్ట్ కాదు. మనం ఇలా పోతే బాగుంటుంది, మన ప్రయాణం అనేది బాగుంటుంది, జీవన శైలి బాగుండాలి. వెరీ గుడ్. ఆడబిడ్డల మీద ఎలాంటి విశ్వాసం ఉండాలి, తల్లిదండ్రుల మీద ఎలాంటి భక్తి భావం, గురువుల మీద ఎలాంటి భక్తి ఉండాలి, గౌరవం అంటే ఎట్లా ఉండాలి, దేవుని మీద ఎలా ఉండాలి, మనం ఎలా మసులుకోవాలి. ఒగ్గు కథలన్నీ ఏ దేవుని చుట్టూ తిరుగుతుంటాయి? ఒగ్గు కథలన్నీ ఇప్పుడు మల్లన్న దేవుడు, రేణుకా ఎల్లమ్మ, తర్వాత కొంతమంది చక్రవర్తులు. ఓకే. పేర్లు ఏంటి? నల్ల చక్రవర్తి. ఓకే. తర్వాత చక్రవర్తులు అంటే ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నల్లవోషమ్మ, దైవత్వం, అమ్మవార్లు, గ్రామ దేవతలు, మళ్ళా మైలార్ దేవుడు, అట్లా శంకరుడు, విష్ణు గురించి కూడా చెప్తారు. విష్ణుమూర్తి కూడా. విష్ణుమూర్తి, శివుని గణాల గురించి, గణపతి గురించి అన్ని చెప్తుంటారు మొత్తం. ఇప్పుడు గణపతి కూడా ఎలా తయారైండు, ఆయన ఆయన వర మొత్తం ఒక 4-5 కొన్ని కథలు చెప్పండి. ఒగ్గు కథలు ఏమేమి కథలు? శివుడు పార్వతిని పెళ్లి చేసుకునేది ఫస్ట్ కళ్యాణం, గంగను పెళ్లి చేసుకునేది సెకండ్ కళ్యాణం, తర్వాత మల్లన్న దేవుడు 4 భార్యలు పెళ్లి చేసుకునేది, ఆయన కళ్యాణం గురించి. నల్లవోషమ్మ పుట్టు పూర్వోత్తరాలు, ఆమె కూడా పార్వతికి ఎలా జన్మించింది. తర్వాత నల్ల చక్రవర్తి అంటే నల భీమ పాకం అంటారు కదా సార్. వంటల గురించి దేవతల గురించి, చక్రవర్తుల గురించి చెప్తుంటారు. ఈ రుద్రమదేవి, కాకతీయుల గురించి కూడా ఉందా? అవును కదా సార్. వాళ్ళ గురించి సమ్మక్క సారక్క కూడా వాళ్ళు ఎట్లా దేవతలు అయినరు, వాళ్ళ వీరత్వం ఏంది, వాళ్ళ భక్తులు ఎలా, వాళ్ళ అమ్మోని ఎట్లా కొలవాలి, దాని పద్ధతి లేని అవన్నీ చెప్తారు. అప్పుడు ఏం అవలంబించింది, ఆమె ఉన్న వీరత్వంతో ఆమె ఒక రాజు అవన్నీ కథలన్నీ ఉన్నాయి. ఆమె ఒక యుద్ధముల వీరమరణం చెంది వీరత్వంతో దైవత్వాన్ని కోరుకున్నది ఆమె. ఓకే. అలాంటి మన జనాలు అంటే దీనిలో మీ నాన్నగారి దగ్గర, మీ తాతగారి దగ్గర మీ నాన్నగారు నేర్చుకో, మీ నాన్నగారి దగ్గర మీరు నేర్చుకున్నారు, సంక్రమించింది అన్నట్టు ట్రెడిషన్ అట్లా చూస్తూ. ఇందులో మళ్ళీ సుఖసత్య గారు చెప్పిన, ఆయన చెప్పడంలో ఉన్న ట్రిక్స్, పటిష్టత, పదాలు, లిరిక్స్ ఎట్లా పటిష్టంగా మాట్లాడాలి. అంతే కదా. ఎంత పటిష్టంగా మాట్లాడితే అంత జనం అంతే కదా ఉంటుంది. కరెక్ట్. వాళ్ళ నుండి లాంగ్వేజ్ పటిమతోని మనం దాన్ని ఆదరించి మనసులో పెట్టుకొని, ఎందుకంటే ఎలా పోస్తుంది, ఎలా దాన్ని మనం
జనంలోకి తీసుకుపోవాలి. జనాలు కూర్చున్న జనాలు మనం చెప్పేదాకా ఎంతవరకు ఇంప్రెస్ అవుతారు, ఇంకెట్లా చేయాలి, హాస్యంగా సీరియస్గా చెప్తే అందరు విన్నారు. అదే భక్తిపరంగా, మన జనరంజకంగా, మరియు ఆహ్లాదంగా, మరియు రసరంజకంగా, మరియు కామెడీగా ఉండాలి. కామెడీ నవ్వు అంటే మరి నవ్వుల పాలు కాకుండా కొంచెమే నవ్వులు ఉంటాయి అన్నట్టు. వాళ్ళు అప్పటికప్పుడు కొంచెం అట్లా కొంచెం నవ్వుడు నవ్వాలి, మళ్ళీ భక్తిలోకి వెళ్ళిపోవాలి. అట్లా అప్పుడే. సో ఇవన్నీ మీరు సాధక బాధకాలు 64 కళలు అందులో వస్తాయి అన్నట్టు. సాధక బాధకాలు కూడా సార్. ఓకే. నవ్వి హిస్టరీలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఒక టైంలో బాధపడతాను అంటే మనం బాధపడితే వాళ్ళు అబ్బా బాధ అంటే ఇలా ఉంటుందా అమ్మో అని ఆ మూమెంట్లో నవరసాలు వాళ్ళకి ఇస్తారంట. వాళ్ళని తీసుకురావాలి, మీ ట్రాన్స్లోకి రావాలి వాళ్ళు. అదే మనమే బాధపడు కదా సార్, మన ఎదురుగున్న వాళ్ళు బాధపడాలి. అది కళ్ళలో నీళ్ళు వచ్చేయాలి. ఇప్పుడు వెంకట సినిమాలలో చూస్తుంటే నీళ్ళు ఎట్లా వస్తున్నాయో అట్లా ట్రాన్స్లోకి తీసుకురావాలి. అప్పుడే మేము కళాకారులు. ఎవరు ఫస్ట్ టైం వింటున్నా మీరు ఇట్లా మాట్లాడడం? ఇంతమంది నేను ఇంటర్వ్యూ చేసినా కానీ ఫస్ట్ టైం మీరు. అదే సార్ మా కళ అంటే, అట్లా చేయాలి. చేసినప్పుడే నిజమైన కళాకారులు. అల్లాటప్పగా చేసిన మీరు ఏమేమి ప్రయోగాలు చేస్తారు ఇంకా ఇట్లాంటివి కాకుండా మీ కథలో? మా కథలు కాకుండా అగ్రికల్చర్ చేసుకుంటాం సార్. ప్రయోగాలు మీ కథలోనే ఏం ప్రయోగాలు చేస్తారు? మా కథలోనే ప్రయోగాలు అంటే సార్, డోలు వాయిద్యం బాగుండాలి, తర్వాత మేము చెప్పే విధానం బాగుండాలి, మాకు ఒక 2 వేషాలు ఉండాలి, జతలు ఉండాలి, తర్వాత మనం నాట్యం కూడా బాగుండాలి. నాట్యంగా ఉండాలి, నాట్యం లేకుండా చూడాలి సార్. మనం వేసే స్టెప్స్ బాగుండాలి, మనం చెప్పే విధానంలో బ్యాలెన్సింగ్ ఉండాలి. అది బ్యాలెన్స్ తప్పి చెప్తే బాగుండదు. మరి ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ మూవ్ చేయాలి, అదే ఎక్కడ ఎక్కాలి, ఎక్కడ దిగాలి, ఎక్కడ ఎత్తుకోవాలి, ఎక్కడ ఎత్తుకోకూడదు, అది అవన్నీ ఉంటాయి. ఎక్కువ ఎక్కిపోయినా బాగుండదు, అపశృతికి వెళ్ళిపోతుంది. లోయర్ శృతిలో ఉండాలి, మళ్ళా డౌన్ లో అయినా బాగుండదు. మరి అంతే కదా, కాలు జారద్దు 2-3 మెట్లు ఒకటేసారి ఎక్కొద్దు, స్టెప్ బై స్టెప్ అట్లా ఉండాలి. అది ఆ ప్రయోగం ఎప్పుడూ చేస్తాం, మైండ్లో తిరుగుతుంటది. అది అనుభవంతో వస్తుంది, అంత అసామాజిక రాదు. అది ఒక్కసారి ఇట్లా అనుకున్నాం అంటే మాకు అంత వెలుగుతుంది సార్. అట్లా మాకు ఒక రూట్ కనబడుతుంది. ఆ ధ్యానంలో ఉంటారు మీరు. మేము ఆ ధ్యానంలో ఉంటాం. దేవుని ధ్యానము లేకపోతే ఆ పరిణతి ఉంటుంది మీకు ఉంటుంది కాబట్టి మేము చేయగలుగుతాం సార్. ఎంత మంది కూర్చున్నా. ఇప్పుడు ఒక ఎంతమంది వస్తారు మీ ప్రోగ్రామ్ చేస్తే దాదాపు ఒక 100 నుండి 200-300 దాకా కూర్చుంటారు సార్. ఇంకా ఎక్కువ స్ట్రెంత్ అయితే 500 దాకా కూడా కూర్చుంటారు. అంటే 500 చాలాసేపు ఉండరు, 1 గంట 2 గంటలు స్పెండ్ చేస్తారు. 100-200 ఉండడమే గొప్ప విషయం కదా. అంతే కదా సార్. ఎప్పటిదాకా ఎంతసేపు చెప్పగలుగుతారు మీరు? సార్ నేను ఒక 6 అవర్స్ చెప్పగలుగుతాను. 6 అవర్స్ చెప్పగలుగుతాను. అంటే అప్పటికి లాస్ట్ 100 మంది. ఏమైనా రికార్డు నెలకొల్పడానికి ప్రయత్నం చేశారా? రికార్డులే సార్. ఛానల్ ఉన్నది కదా సార్. ఉందా? యూట్యూబ్ ఛానల్లో పెట్టేస్తాం. ఇన్ని గంటలు 12 గంటలు ఒగ్గు కథ అని ఏమైనా చేశారా? 24 గంటలు అట్లా ఏమైనా చేశారా? ప్రయోగాలు చేశారా? చేయలేదు, ఎందుకంటే మేము మల్లన్న పట్నాల కాడ చేస్తాం కాబట్టి ఇక అది కంటిన్యూగా నడుస్తూ ఉంటుంది. మీ యూట్యూబ్ ఛానల్ పేరేంటి? యూట్యూబ్ ఛానల్ పేరు సార్ SKR అంతే. ఓకే. మరి ఇంకా ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ చేశారు సార్? అందులో ఈ కథ గానంలో ప్రోగ్రామ్స్ చేస్తూ ఈ డోలు ప్రావీణ్యంలో ఒగ్గు డోలు ప్రోగ్రామ్స్ చేసి ఇప్పుడు మన కథతోని వేరే రాష్ట్రాలకు కానీ వేరే దేశాలకు లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి డోలు మా ఉద్దేశం ఏంటంటే సౌండ్ తోని మనం విదేశాలకు వెళ్ళగలం. అందుకని ఇందులోకి వచ్చి ఇప్పుడు డోల్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తాం. దానిలో విన్యాసాలు చేయడము, జెండా పట్టుకోవడం, గిమ్మిక్స్, రోబోటిక్స్ చేస్తాం. మొన్న రాజస్థాన్ పోయిన సంవత్సరం, తర్వాత ఢిల్లీలో చేసినాం, మధ్యప్రదేశ్లో చేసినాం. వెరీ గుడ్. అంటే ఈ డోలులోకి వస్తే. మీ ఏజ్ ఎంత? మా ఏజ్ 45 సార్. మీ తమ్ముడు? 41 సార్. 40. ఇంకా మంచి జీవితం ఉందిలే, బాగా చేయండి. చేయాలి. అవార్డులు వచ్చాయా? అవార్డులు ఇప్పటికీ తీసుకోలేదు సార్. తీసుకోవాలి. ఏదో ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా ఇచ్చారా? ప్రైవేట్ వాళ్ళు ఇచ్చారా? అయితే ఇప్పుడు ఈ ఒగ్గుడోళ్ళకి వచ్చినాక జిల్లా లెవెల్లో, మండల లెవెల్లో ఏమైనా అవార్డ్స్ వచ్చాయా మీకు?
మండల లెవెల్లో తీసుకున్నాం సార్. ఓకే. జిల్లా లెవెల్లో జిల్లా కూడా లెవెల్లో ఇంకా రాలేదు. తీసుకోలేదు. తీసుకోలేదు. మేము ఎక్కువ బిజీ వస్తే దీనికి ఎక్కువ దీనిలో టైం మరి కేటాయించాలి. జీవితం కూడా జీవనోపాధి కూడా ఉండాలి కదా. ఉండాలి కదా. పిల్లలు ఉన్నారు, ఇంత భార్య పిల్లలు. ఉమ్. ఎన్ని ప్రోగ్రామ్స్ వస్తాయి నెలకు అందాజ? దాదాపు నెలకు 20 ప్రోగ్రామ్స్ చేస్తా సార్. వెరీ గుడ్. కథలు డోల్ ప్రోగ్రాంలు కలిపి అన్ని కలిపి 20 దాకా మొత్తం చేస్తా. చేస్తా. బాగానే ఉందా జీవనోపాధి? బాగానే ఉంది సార్. ఇప్పటికైతే దేవుని దేవాలయం. తెలంగాణ రాకముందే ఎలా ఉంది, తెలంగాణ వచ్చినాక ఎట్లా ఉంది? తెలంగాణ రాకముందు కూడా కష్టపడ్డాం. మ్మ్. అప్పుడు ఓన్లీ కథల వరకు చేసినాం సార్. మ్మ్. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక డోల్ ప్రోగ్రామ్స్, ఒగ్గు డోల్ ప్రోగ్రామ్స్, మ్మ్. అటు కథలు ఇటు ఒగ్గు డోల్ ప్రోగ్రామ్స్ అసలు బిజీ బ్యాలెన్సింగ్ కష్టం అవుతుందేమో. అంతమంది ఉన్నారా మీకు ఉన్నారు సార్. టీమ్స్? ఎంతమంది ఉన్నారు మీ కింద? మా ఊళ్ళోనైతే మా ఊళ్ళో మా వాళ్ళు 60 మెంబర్స్ ఉంటారు సార్. మొత్తం 60 ఉంటారు. ఎక్కడ నన్ను పడితే 20 మంది. మీరేమైనా ట్రైనింగ్ ఇచ్చారా? ట్రైనింగ్ అంటే మన కథల వరకే సార్. ఒగ్గుడోలు అయితే ఏమి ఇయ్యలే. ఒగ్గుడోలు నేర్చుకున్నాం ఒగ్గు రవన్నతోని. ఒగ్గు రవే రవి క్యా బాత్. ఉస్తాద్ ఒగ్గు రవి. మీరంతా ఒక యూనిటీ అవ్వండి, బాగా మంచి పేరు తెచ్చుకుంటారు. రవణ అంటే మాకు దేవుడు సార్. సత్తయ్య తర్వాత రవణ దేవుడు అంతే. ఎందుకంటే ఏ టైంలో కూడా మమ్మల్ని నొప్పియలే, మమ్మల్ని బాధపరచలే. మా జీవనోపాధికి ఇంకొక మెట్టు ఎక్కించింది తప్ప మమ్మల్ని ఇబ్బందికి గురి చేయాలి. అందుకని మేము దేవుడు. ఒక పూట తినే 2 పూటలు తింటారు రవి చేయబట్టి. అంతేనా? తింటాను సార్. మనస్ఫూర్తిగా చెప్పండి. మనస్ఫూర్తిగా చెప్తానా సార్. రవణ అంటే పూట తినే బదులు 2 పూటలు తింటాను. అందులో మన తెలంగాణ వచ్చినాక భాషా సాంస్కృతిక శాఖను మేము తలవని రోజు ఉండదు సార్. అచ్చా. మన శాఖ మా డైరెక్టర్ గారు చాలా దేవుడు ఆయన. అది హరికృష్ణ సార్ని ఒక్కసారిన మనసులో యాద్ చేసుకుంటాం కదా. నేను కూడా తలుచుకుంటాను. నాకైతే మన దేవుడు డైరెక్టర్. మాకైతే అట్లా మేము చాలా సార్లు చాలా మంచివాడు, మంచి సహృదయులు, మంచి కడుపు నొప్పి తెలిసినవాడు కదా. చాలా దేవుడు సార్. ఆయన మన ఎక్కడైనా విదేశాలకు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా వెళ్ళడానికి? అవకాశం ఉంటే వెళ్తాం సార్. అంటారా? వెళ్ళాలని. మీ పిల్లలు నేర్చుకుంటారా? వెళ్ళాలని మీ పిల్లలు సార్. పిల్లలు అంటే నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు. పాపలు బీటెక్ కంప్లీట్ చేసిండ్రు, జాబ్ కొరకు చూస్తాను. ఓకే. బాబు బీటెక్ సెకండ్ ఇయర్. అవును, ఈ ఆడవాళ్ళు కూడా ఇందులో ఉంటారా? ఉండరు. ఆడవాళ్ళను సార్ మేము ఏంటంటే వాళ్ళని ఎలా వాడుకోరు అసలు? తక్కువ కాదు సార్ వాళ్ళు, కానీ జన్మలోకి వెళ్తాం కాబట్టి వాళ్ళకు సెక్యూరిటీ ఉండాలి. ఆడవాళ్ళకు అట్లా కాదు సార్. ఈ కళారూపంలో మీ ఆడవాళ్ళ పాత్ర ఏమైనా ఉంటుందా? ఉండదు. మేమే వేషధారణ ఇస్తాం సార్. వాళ్ళకేం ఉండదు. వాళ్ళదేం ఉండదు. వాళ్ళకి మీకు బ్యాక్ సపోర్ట్ ఉంటారు అంతే కదా. మీకు అవన్నీ ఎట్లా చేయాలి అవన్నీ అందిస్తుంటారు. మా కళలో మేకప్ చేసుకోవడానికి అవన్నీ ఏముండదు. బయటికి తీయరు అసలు, రారు ఇందులో. ఇంటికాడ బాధకాలు చూసుకుంటాం అంతే. మేము ఇంటికి వెళ్ళకున్నా వాళ్ళు అవన్నీ చేసుకోగలుగుతారు. అదేలే, వాళ్ళు మాకు ఇచ్చే సపోర్ట్. ఓకే, మరి అంతే కదా. మరి సో మేము వారం రోజులు వేరే కాడ ఉండి ప్రోగ్రామ్స్ చేసుకున్నా ఇంటికాడ వాళ్ళని కూడా మనం గౌరవించాలి కదా. అది మీ ఆడవాళ్ళు కూడా వాళ్ళ సపోర్ట్. మీరు అలా మీ బ్యాక్ బోన్ వాళ్ళే. అంతే కదా. మేము ఇక్కడ ఇవాళ ఉండాలనుకుంటే వాళ్ళు అక్కడ ఉంటేనే మేము ఇక్కడ. అంతే కదా. లేదంటే మేము ఇంటికి పోవాలి. అంతే కదా. మరి కరెక్టే కదా. అంటే ఒక మగవాణి వెనుక ఒక ఆడ ఎలా ఉంటుందో అలా సపోర్ట్ అన్నట్టు. అసలు మెయిన్ పిల్లరే వాళ్ళు, మాకు మెయిన్ పిల్లర్. మేము ఎక్కడికి వెళ్ళాలని. ఓకే, మంచి మాట. ఇంకా ఇప్పుడు ఉండే యూత్కి ఏం చెప్తారు? ఇప్పుడు ఉండే యూత్కు సార్, ఇంకా ఈ కళారూపము ఇంకో 100-200 సంవత్సరాలు బ్రతకాలంటే కళాకారులు యూత్ ఏం చేయాలి, ప్రజలు ఏం చేయాలి చెప్పండి? కళను ఆదరించాలి. కళ నుండి వస్తున్న మంచిని పట్టాలి. ఇప్పుడున్న జనరేషన్ అని వేరే కల్చర్ అని జనరేషన్ మారిందని డైవర్ట్ కావద్దు. పెద్దలను గౌరవించడంలో కానీ ఏముందిలే అని గురువులను గౌరవించకపోవడం, పిల్లలకు తెలియని తనంలో వాళ్ళు అట్లా పోతూ ఉంటారు. వాళ్ళకు తల్లిదండ్రులు చెప్పాలి, మంచి చెప్పాలి. పెద్దలు అంటే గౌరవం ఉండాలి. అది తల్లిదండ్రుల నుంచి వస్తుంది. ఈ ఆర్ట్ ఫామ్ గురించి చెప్పండి. యూత్ ఏం చేయాలి? యూత్ నేర్చుకోవద్దా? డెఫినెట్గా నేర్చుకోవాలి. ఉన్నది సార్, ఇందులో మంచి జీవనోపాధి ఉన్నది. ఖచ్చితంగా నేర్చుకోవాలి. అంటే చదువుతో పాటు ఇది కూడా? చదువు ఫస్ట్, తర్వాత ఇది. ఎందుకంటే ఇది చదువులో ఇన్కమ్ లేకపోతే దీన్ని పెట్టుకోవచ్చు జీవనోపాధి. కానీ చదువు లేకుండా దీనిలోనే ఉంటే కాదు, బ్యాలెన్సింగ్ కష్టం అవుతుంది సార్. సో ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం నేను ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. నాకు చదువు కాంపిటీషన్లో నిలవాలంటే రెండిట్లలో ప్రావీణ్యత ఉండాలి కదా. ఉండాలి. కళలో ప్రావీణ్యం ఉండాలంటే చదువు ఉండాలి, తర్వాత కళలో ప్రావీణ్యం సంపాదించాలి.
యూత్ ఖచ్చితంగా నేర్చుకుంటే మంచిది సార్ ఇది. నేర్చుకోవాలి. ఈ కళలో ఒక్కసారి అంటుకున్నాడు అంటే మర్యాదలు, దైవత్వం, హెల్త్ కూడా బాగుంటది, హెల్త్ కూడా బాగుంటది, ధ్యానం ఉంటది, భక్తుడైతాడు తప్ప ఆరోగ్యంగా మంచి అలవాట్లు వస్తాయి, మంచి అలవాట్లు వస్తాయి కదా, మంచి అలవాట్లు మాత్రమే వస్తాయి. ఇందులోకి వచ్చినట్టు వస్తాయి సార్, వచ్చేస్తాయి. మాట్లాడడం, వినయంగా విధేయతగా ఉండడము. ఇప్పుడు మనం నలుగుట్లో పోతున్నాం కదా, మనం వాళ్ళకు మర్యాద ఇచ్చిపుచ్చుకుంటాం కదా, ఆటోమేటిక్ వస్తుంది. యూత్ కదా అవసరం. గురు శిష్య పరంపరలో ఉంటారు కాబట్టి గురువుని గౌరవించడం, సో అది లెక్క అన్నట్టు. శిష్యుడు గురువు అనే టైప్ ఇప్పుడు యూత్ అది కంపల్సరీ, అట్లా అవసరం. అంతే, అది నేను చెప్తా సార్, అది నేను అనుకుంటున్నా. అదే కరెక్ట్ మీరు అన్నది. నేను కూడా సో యూత్ కోసమే నేను ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాను. ఎందుకంటే ఒక జనరేషన్ ఎవ్రీ 20 yearsకు మారుతుంటుంది. ప్రతి 20 సంవత్సరాలకు జనరేషన్ మారిపోతుంది. సో ఇప్పుడు నేను ఒక జనరేషన్, మీరు ఒక జనరేషన్, మీ పిల్లలు ఒక జనరేషన్, అట్లా. అదే మీ నాన్నగారు ఒక జనరేషన్, మీ తాతగారు ఒక జనరేషన్, అట్లా జనరేషన్. సో పరివర్తన చెందే క్రమంలో ఆ దేశకాల పరిస్థితులను బట్టి నడుచుకోవాలి కదా, అట్లా. సో మంచి టైం. ఒక బిట్ వేయండి, ఒక బిట్ చిన్నగా పాడాలా? ఇద్దరు ఏదో ఒకటి ఆశీర్వచనం ఇవ్వండి. శివ శివ దీవెనగలిగి, శివ దీవెనగలిగి, మా దీవెనగలిగి, మల్లు దీవెనగలిగి, ఒగ్గుల దీవెనలు వర్దిల్లు ఉండి, భక్తుల దీవెనలు భాగ్యాలు కోరి, మా దీవెనగలిగి, మల్లు దీవెనగలిగి, ఆ దైవ దీవెనలతోని అందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతోని చల్లగా వర్దిల్లుగాక. జై శ్రీ మల్లికార్జున. ఒక గంగాదేవి ఒకటి పాడండి. పాడాలా? సిరును మాయం మహారాణి, శాంభావి రాణి, కరణజోడు కన్న తల్లి, గంగా భవాని, దేవి భవాని. ముందు మా గొల్ల కురుమల మూలా దేవాత, మందలోన మేలుకున్న మగవ శవడలమ్మ, దేవి గంగమ్మ. ఏ గంగా నీకు శరణు చేస్తున్న గడి ఆగమమ్మా. ఓకే, చాలా మంచి టైం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చారండి. సో డీకొండ బ్రదర్స్, మీరు ఎక్కడ పోయినా కూడా డీకొండ బ్రదర్స్ కానీ ఎల్లప్పుడూ ఇలాగే కలిసి ఉండి చేయండి. మా తెలంగాణ కళారత్నాలు మీకు ఎప్పుడు ధన్యవాదాలు, అభినందనలు. మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ మంచి అవార్డులు తీసుకొని ఇంకా ఇతర దేశాలకు కూడా వెళ్ళి బాగా ప్రోగ్రామ్స్ చేయండి. సో థ్యాంక్స్ అండి, నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చాలా మంచి నాలెడ్జ్ ఉన్న బ్రదర్స్ వీళ్ళు. వాళ్ళని ఎందుకో చూడగానే నేను ఇంటర్వ్యూ నాకు టైం ఇచ్చి వారు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి, వారికి హెల్ప్ చేయండి. ఒగ్గు కళాకారులు కానీ, జానపద కళాకారులు, వృత్తి కళాకారులు అందరూ కూడా చాలా బీదరికంగా ఉంటారు. వారికి ప్రజలు, ప్రభుత్వాలు అందరూ కూడా, వెల్ విషర్స్ అందరూ కూడా వారికి సహాయం చేస్తేనే వాళ్ళ ప్రోగ్రాంలు లేకపోతే డబ్బు, కూడు, గుడ్డ, నిధులు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళకి ఎంకరేజ్మెంటు, వాళ్ళను ఈ సొసైటీయే ఆదరించాలని నా విన్నపం. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. యుఎస్ ఫ్రెండ్లీ అండ్ లవ్లీ సైనింగ్ ఆఫ్ రఘునందన్. థ్యాంక్ యూ.